హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. మట్రి ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కానీ, లేదా సాయంకాలం ఏదైనా తినాలనిపించినప్పుడు వీటిని తీసుకుంటే బాగుంటుంది. మట్రి క్రిస్పీగా రావాలి అంటే నేను పిండి కలిపేటప్పుడు చెప్తాను. అలా చేసుకున్నట్లయితే మీకు కూడా మట్రి క్రిస్పీగా వస్తాయి. మైదా 2 కప్స్, వాము 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి తగినంత లేదా 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, రవ్వ పావు కప్ బొంబాయి రవ్వ లేదా దీన్నే సూజీ కూడా అంటారు. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అదే కప్పుతో నీళ్లు పోసి నానబెట్టుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మూత మూసి పక్కన పెడదాం. ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని ఇందులో 2 కప్పుల మైదా వేసుకొని ఉప్పు, వాము వేసేటప్పుడు ఎప్పుడే కానీ ఇలా క్రష్ చేసి వెయ్యండి. ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడి చేసుకొని వేసుకోండి. దీన్నంతా ఒకసారి బాగా కలుపుకొని ముందుగా మనం నానబెట్టుకున్న రవ్వను ఇందులో వేసి కలుపుకోవాలి. పిండిలో బాగా కలిసిపోయి మట్రి క్రిస్పీగా వస్తాయి. ఇలా రవ్వ నానబెట్టి కలుపుకోవడం వల్ల మట్రీలు క్రిస్పీగా ఉంటాయి. కొద్దిగా నీళ్లు పోస్తూ కలుపుకోవాలి. పిండి మరీ లూజ్గా కాను మరీ గట్టిగా కాను కలుపుకోవద్దు. పిండిని పూరీ పిండిలాగా తడుపుకోండి. రౌండ్గా చేసుకోండి. ఇలా చేసుకున్న పిండి ముద్దను ఒకదాన్ని తీసుకొని దీని మీద పొడి మైదా పిండి కొద్దిగా చల్లుకొని రౌండ్గా చేసుకున్నది పెట్టుకొని ఇలా చేసుకునేటప్పుడు మరీ మందంగా కాను మరీ పల్చగాను చేసుకోవద్దు. వీడియోలో చూపించినంత ఉండేటట్లు చూసుకోండి. ఇలా చేసుకున్న దాన్ని దాంట్లో ఒక ఫోర్క్ తీసుకొని దీంతో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలాంటి ఒక చిన్న గిన్నె కానీ లేదా స్టీల్ డబ్బా మూత కానీ తీసుకొని గిన్నెను గట్టిగా ప్రెస్ చేసినట్లయితే రౌండ్గా కట్ అవుతాయి. వీటిని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వాటిని ఇలా తీసుకోండి. ఇలా తీసుకున్న వాటిని ఒక ప్లేట్లో పెట్టుకోండి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా తీసుకోండి. ఈ మిగిలిన పిండితోని మళ్ళీ చేసుకోండి, వేస్ట్ కాకుండా. ఇలా మళ్ళీ రౌండ్గా చేసుకొని పొడి పిండిలో డిప్ చేసి
ఇలా చేసుకున్న దాన్ని ఫోక్తో ఇలా అంతా ఘాట్లు పెట్టుకోండి. ఇలా ఘాట్లు పెట్టిన తర్వాత ఒక రౌండ్గా ఉన్నది తీసుకొని దీనితో ఇలా చేసుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ముందుగా చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా వేసుకొని కాల్చుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోవాలి. మంట మీడియం హీటులో పెట్టుకొని కాల్చుకోండి. మంట హైలో పెట్టినట్లయితే త్వరగా కాలుతాయి, కానీ కాలిన తర్వాత మెత్తగా అవుతాయి. కాబట్టి మంట మీడియం హీటులో పెట్టుకొని కాల్చుకోండి. ఇలా రెండు వైపులా కాల్చుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోవాలి. వీటిని ఒకసారి చేసి పెట్టుకుంటే 15 రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయి. ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకుందాం. ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. వీటిని టీ కాఫీతో తీసుకుంటే బాగుంటుంది, లేదా సాయంకాలం పూట స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు. వీటిని ప్రయాణాలు చేసేటప్పుడు కూడా తీసుకుపోవచ్చు. ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో చూడండి. ఒకటి తుంచి చూపిస్తాను, చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇలా కొద్దిగా రవ్వ వేసి కలుపుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి. చల్లారిన తర్వాత వీటిని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. చూస్తుంటేనే నూరూరుతున్నాయి కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.